అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శాస్త్రవేత్త వీర రాఘవయ్య గారు. సో వారిని అడిగి అసలు ప్రేమ అంటే ఏంటి, ఆకర్షణ అంటే ఏంటి, అసలు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి వారిని అడిగి చక్కటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ముందుగా సివిఆర్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. సార్, మనం ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటే అసలు ప్రేమ అంటే ఏంటి, ఆకర్షణ అంటే ఏంటి, అసలు ఈ రెండింటికి అసలు డిఫరెన్స్ ఏంటో తెలియకుండా పోతుంది. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ గురించి చెప్పండి. సో ప్రేమ అనేది చాలా సింపుల్ విషయమే, ఎందుకునో తెలియదు కానీ ఈ సినిమాలు రకరకాల లిటరేచర్లో కాంప్లికేట్ చేసి పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గేమ్లో విన్ అయ్యాను అనుకోండి, క్రికెట్ మ్యాచ్ ఈరోజు విన్ అయ్యాను, నేను ఎంజాయ్ చేస్తాను, సింపుల్. సో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి నేనంటే చాలా ఇష్టం, సో నేను విన్ అయితే వాడు కూడా ఎంజాయ్ చేస్తాడు. సో రెండిద్దరూ చేసేది ఒకటే. నేను డైరెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నాను, వాడు నా మనసుని వాడి మనసు ద్వారా చూస్తున్నాడు. ప్రేమ అంటే ఏం లేదండి, లౌకిక సుఖమే, సాధారణ లౌకిక సుఖమే. వేరే వాళ్ళ దాన్ని కూడా ఆస్వాదించడం, వేరే వాళ్ళ సుఖాన్ని కూడా లాక్కోవడం అంటే వాళ్ళకి కూడా ఉంటుంది. వేరే వాళ్ళ మనసుని మీ మనసు ద్వారా చూసి వాళ్ళ సుఖాలను మీరు మీ సుఖాలుగా తీసుకోవడం అనేది మెయిన్ గా ప్రేమ. అసలు ఈ రెండిట్లో ఏది గొప్పది అంటారు? చెప్తాను. అంటే ప్రేమలో ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది. ప్రేమలో ఏమవుతుందంటే, మీరు ఒక తోడు ఉంటుంది కదా, ఒక ఫ్రెండ్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్ కానీ, మీకు తోడున్నప్పుడు మీకు రిలాక్సేషన్ అనేది వస్తుంది. సపోర్ట్ వల్ల మీకు భయం అనేది పోతుంది. మొదట మీ బాడీలో భయం పోయినప్పుడు మీరు జనరల్గా రిలాక్స్డ్ కూడా ఉంటారు. సో ప్రేమ వల్ల రెండు వస్తాయి. ఒకటి మీకు రిలాక్సేషన్ వస్తుంది, రెండు వేరే వాళ్ళ సుఖాన్ని మీరు కూడా ఆస్వాదిస్తారు. ఇవి కేవలం లౌకిక సుఖాలు. ఇప్పుడు మీరు అడిగారు ఆకర్షణ అంటే ఏమిటి, ఏది గొప్పది అని. శారీరక ఆకర్షణ కూడా లౌకిక సుఖమే. ఏ విధంగా అయితే ప్రేమ ద్వారా మీరు ప్రకృతిలో ఉండే సాధారణ సుఖాలను ఆస్వాదిస్తున్నారో, ఆకర్షణ, శారీరక ఆకర్షణ, ఆడ మగ మధ్య ఉండేది కూడా సాధారణమైన ప్రకృతిపరమైన సుఖం. ఈ రెండిట్లో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, ఏది గొప్పది కాదు. ఎందుకంటే చాలా మంది చెప్పేది ప్రేమ అంటే అద్భుతమైనది, గొప్పది, అలౌకికమైనది, దివ్యమైనది అనుకుంటారు. అది ఏమీ కాదు, చాలా నార్మల్ విషయం. ప్రేమ అనేది చాలా నార్మల్ విషయం, ఈక్వల్ టు మన శారీరక ఆకర్షణ. ఇందులో ఏది తప్పు కాదు, రెండు ధర్మబద్ధమైనవే, రెండు సమానమైనవి. ప్రేమకి అంతస్తు ఉంటుందా? ఇప్పుడు మీకు ఏ సుఖాలు అనేవి రేట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. లైఫ్లో మీకు డబ్బులున్నా, లేదంటే మీకు తిండి ఉన్నా, ఇల్లు ఉన్నా, కారు ఉన్నా, సో మీరు ఏదైనా ఆస్వాదిస్తున్నారంటే అవన్నీ డబ్బుల ద్వారానే, వాటికి రేట్ ఉంటుంది, ఒక కాస్ట్ ఉంటుంది. ప్రేమ ద్వారా కూడా మీరు ఆస్వాదించేది ఇతరుల సుఖాలనే, సో ప్రేమకి కూడా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరికైనా ప్రపోజ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేసేటప్పుడు గిల్టీ ఫీలింగ్ వస్తుంది అంటే దాని అర్థం వీడికి అంత స్తోమత లేదని, తాహత లేదని. అందానికి కూడా అంతస్తు ఉంటుంది. శారీరక ఆకర్షణకి ఏవైనా ప్రతిదానికి ఒక విలువ అనేది ఉంటుంది. కాబట్టి ప్రేమలో కూడా ఆస్తి, అంతస్తు, విలువ చూసుకునే ప్రొసీడ్ అవ్వడం మంచిది. ఆ విషయం ఆడపిల్లలకు కూడా తెలియాలి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే వీళ్ళకి తెలియదు కాబట్టి అంతస్తు లేదనుకొని ఈ సినిమాలు చూసి లవ్లో పడిపోతుంటారు. అలా ఏం లేదు, తల్లిదండ్రుల మాట కూడా వినాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మా ఇష్టం, మా లైఫ్, ఫ్రీడమ్ అంటున్నారు కానీ పిల్లలు, మేము మేజర్లు అంటున్నారు కానీ వీళ్ళు అదే పిల్లలు తల్లిదండ్రులు అండ లేకుండా ఉండగలరా? తర్వాత అట్ ది సేమ్ టైం వాళ్ళ ఆస్తి వద్దనగలరా? మీరు ఎంత ఫ్రీ అయినా సరే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నారు, సో వాళ్ళ మాట వినాల్సింది అంత ఇంతో. సో సార్, ఇప్పుడు ఇది లైక్ పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ ఏజ్ ప్లస్ ఎలాంటి మెచ్యూరిటీ ఉండాలి అంటారు? ఏజ్ ప్లస్ మెచ్యూరిటీ ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు జంతువులు తీసుకున్నారంటే, జంతువులు ఫర్ ఎగ్జాంపుల్ అవి సెక్షువల్ మెచ్యూరిటీ, శారీరకంగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు మైండ్ మెచ్యూరిటీ రాలేదు అని చెప్పి ఒక 5-6 సంవత్సరాలు ఆగవు. అంటే ప్రకృతి అనేది మెంటల్ మెచ్యూరిటీ, బాడీ మెచ్యూరిటీ ఒకేసారి వచ్చేలా ఉంటుంది. ఇప్పుడు మనుషులకు కూడా 15 సంవత్సరాలకి 16 ఇయర్స్కి 15 or 16 ఇయర్స్కి వీళ్ళకి ఫిజికల్ మెచ్యూరిటీ వచ్చింది అంటే మన బాడీ, మన మైండ్ కూడా మెంటల్ మెచ్యూరిటీ వచ్చే అంత కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. కానీ మనుషులకి మాత్రమే మెచ్యూరిటీ రావట్లేదంటే దాని అర్థం మనం పిల్లలకి ఎడ్యుకేట్ చేయట్లేదు. తల్లిదండ్రులు కానీ, స్కూల్స్ కానీ, పాఠ్యాంశాలు కానీ, టీవీలు కానీ, మొబైల్ ఫోన్లు కానీ పిల్లలకి చెప్పాల్సిన విషయాలు చెప్పకపోతే 15 సంవత్సరాలు కాదు కదా, వీళ్ళకి 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా మందికి 40 ఏళ్ళు వచ్చినా కూడా బేసిక్ విషయాలు తెలియదు.
ఎవరితో ఎలా ఉండాలి, భార్యాభర్తలు అంటే ఏంది, పిల్లల్ని ఎందుకు కనాలి, పిల్లలు ఎందుకు అవసరము, వాళ్ళతో మన బంధం ఎలా ఉండాలి, బంధువులు అంటే ఎవరు, సమాజం అంటే ఏమిటి, వీళ్ళతో ఎలా ఉండాలి, ఈ విషయాలు మీరు చెప్పకపోతే 40 సంవత్సరాలు వచ్చినా కూడా తెలియదు. కాబట్టి మెచ్యూరిటీ ఓకే, యాక్చువల్ మెచ్యూర్ ఏజ్ అయితే 15-16 ఇయర్సే. కానీ సేఫ్టీ కోసం మన దేశం ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ని 18 ఇయర్స్గా పెట్టుకుంది. కొన్ని దేశాల్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ కేవలం 13 ఇయర్స్. జపాన్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ కేవలం 13 ఇయర్స్. ఇటువంటి దేశాలు చాలా ఉన్నాయి, 13, 14, 15. కొన్ని దేశాల్లో అయితే లేడీస్కి ఒక ఏజ్, జెంట్స్కి ఒక ఏజ్, ఇలా రకరకాల కాంబినేషన్లో ఉన్నాయి. ఏదేమైనా సో ఏజ్ ఆఫ్ కన్సెంట్ తోటి ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే ఏంటంటే 18 ఇయర్స్ వస్తే తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా ఒక ఆడామగా కలవచ్చు యువత. కానీ ఇది వేరే దేశాల్లో సెట్ అవుతుంది, కానీ మన దేశంలో సెట్ కాదండి. ఎందుకంటే మన దేశం వివాహ వ్యవస్థ బలంగా ఉన్న దేశం కదా. నాకు 18 సంవత్సరాలు నిండింది, వేరే వాళ్ళతో తిరుగుతానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? సమాజంలో అది యాక్సెప్టబిలిటీ ఉంటుందా? లేదు కదా. సో అటువంటప్పుడు ఇది యూస్లెస్ కదా ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేది. ఇప్పుడు ఏజ్ ఆఫ్ కన్సెంట్ అని ఒకటి పెట్టారంటే అది అవసరం కాబట్టే కదా పెట్టారు. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అని అంటే ప్రకృతి పరంగా మనకు అవసరం కాబట్టే పెట్టారు. యూస్లెస్ పెట్టడం దేనికి? మనకి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 21 ఇయర్స్ అని పెట్టినప్పుడు ఏజ్ ఆఫ్ కన్సెంట్ 18 ఇయర్స్ అనేది యూజ్లెస్ అయినప్పుడు ఆ 21 కాస్త 18 చేసేసేయండి. దీనికి ఒక మంచి సొల్యూషన్ ఉంది. ఏజ్ ఆఫ్ మ్యారేజ్ని 18 చేస్తే చాలా మంది మెచ్యూర్గా ఉంటారు, బలైపోయే అవకాశం ఉంది కదా. దీనికి కూడా మంచి సొల్యూషన్ ఉంది. చాలా దేశాలు ఎలా అంటే 15 to 20 వరకు తల్లిదండ్రుల ఇరుపక్షాల సమ్మతం అంటే పెళ్లి చేసుకోవచ్చు. 20 తర్వాత వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. ఇది ఒక మంచి సొల్యూషన్ మనకి ఆల్రెడీ చాలా దేశాల్లో ఉంది. మనం ఎందుకు తీసుకోకూడదు? 18 to 21 వరకు తల్లిదండ్రుల ఇరుపక్షాల తల్లిదండ్రులు లేదంటే గార్డియన్స్ సమ్మతి ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఏజ్ ఆఫ్ కన్సెంటే కదా, అది యాక్సెప్టబులే కదా. ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? 21 ఇయర్స్ తర్వాత వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వచ్చు కావాలంటే. సో అది నా ప్రతిపాదన అనమాట. సార్ ఇప్పుడు మీరన్నట్టే పెళ్లి లేదా ఆడ మగ అంటే ఒక అబ్బాయి అమ్మాయి నుంచి ఏం ఆశిస్తారు, ఒక అమ్మాయి అబ్బాయి నుంచి ఏం ఆశిస్తుంది? ప్రకృతిలో మీరు ఏ జంతువునైనా తీసుకోండి, ఒక్క మనుషులే కాదు, ఎక్కడైనా లేడీస్ కి ప్రపోజ్ ఎప్పుడు మగాడే చేస్తాడు. మగవాడి రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది, ఆడదాని రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. ఏ జంతువుని తీసుకున్నా ఆడదేం చూసుకుంటుందంటే తనకి పుట్టబోయే సంతానానికి రక్షణ, ప్రొటెక్షను, సపోర్టు, బేసిక్గా సపోర్టు మగవాడి అండ చూసుకుంటుంది. సో ఈవెన్ మనుషుల్లో కూడా ఆడదేం చూసుకుంటుంది? సంపదను చూసుకుంటుంది. సంపద అంటే ప్రొటెక్షన్, అదే కదా. నీకు డబ్బులు ఉంటేనే నీకు లైఫ్కి ప్రొటెక్షన్, గ్యారంటీ, నీ పిల్లలకి గ్యారంటీ. మగవాడు ఏం చూస్తాడంటే మగవాడికి ప్రైమరీ డిజైర్ వచ్చేసి ఆడదానికి శరీరం మీద ఉంటుంది. ఆడదాని ప్రైమరీ డిజైర్ వచ్చేసి మగవాడి యొక్క స్టామినా, అంటే వాడి యొక్క సంపాదనా శక్తి, వాడి యొక్క శారీరక దారుఢ్యం, వాడి తెలివితేటలు, ఎంత సంపాదిస్తాడో, ఇటువంటి వాటి మీద ఉంటుంది అనమాట. ఇక్కడ దీనివల్ల వచ్చే సమస్య ఏంటంటే చాలా సందర్భాల్లో మగవాడు ఆడదాన్ని అర్థం చేసుకోలేడు. ఎందుకంటే ఈ కాలేజీలో ఏం చేస్తుంటారంటే చాలా మంది బాయ్స్, నా గర్ల్ ఫ్రెండ్ చాలా మంది అబ్బాయిలతో మాట్లాడేస్తుంది, ఫ్రీగా నాతో మాట్లాడినట్టే అని కంప్లైంట్ చేస్తుంటారు. ఎందుకంటే ఒక లేడీకి తనకి నీతో మాట్లాడడం ఎంతో, వేరే వాళ్ళతో మాట్లాడడం కూడా అంతే. ఎందుకంటే తనకి శారీరకమైన బాండ్ లేదు, అంత స్ట్రాంగ్ గా లేదు, కాబట్టి వాళ్ళకి ఏ డిఫరెన్స్ తెలియదు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా స్త్రీలపైన అఘాయిత్యం జరిగినప్పుడు ఏమనుకుంటుంటారంటే మగవాడు, లేడీస్ ఇంటర్ప్రిట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఈ మగవాడు ఆధిపత్య ధోరణి చెలాయించాలనుకుంటున్నాడు, ఆడది లొంగట్లేదు కాబట్టి ఆడవాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నాడు అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే మగవాడికి ఆడదాని మీద శారీరక వాంఛ బలంగా ఉంటుంది. ఆ విషయం ఆడవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఆడవాళ్ళ మైండ్ సెట్ మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ డిఫరెంట్ జెనెటిక్ మేకప్ అనమాట, కంప్లీట్ మైండ్ మేకప్. కాబట్టి ఒకరి గురించి ఒకరికి అర్థం కాదు సరిగా. వీళ్ళ అండర్స్టాండింగ్స్ ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి.